అపజయాలు ఎదురైతే వెనకడిగేద్దామా? ఆటుపోట్లు ఎదురైతే పిరికి పందలాగా తోక ముడిచి పారిపోదామా? కోడి కంటే దరిద్రమా మరి మనం? సిగ్గుండదా మనిషి పొడక పుట్టినాక? అందులో జీవం గల దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఇంకా సిగ్గుండాలి మనకి. మనం ఓకే, మన బలహీనమే కావచ్చు, కానీ మనల్ని పిలిచిన వాడు, మన తన రక్తంతో కడిగిన వాడు, మనకు తోడే నిలిచిన వాడు, మనకి ప్రామిస్ చేసిన వాడు, మహారోషం కలిగిన వాడు. ఆయన్ని బట్టి ఆయన వైపు చూసి ధైర్యం తెచ్చుకో. అప్పుడు అయిపోయింది సినిమా అనుకోవాకు, బోల్డ్ అంత ఉంది. ఇప్పుడు దాకా జనం చూపించిన సినిమా నువ్వు చూసావు, ఇప్పుడు నువ్వు చూపించొద్దు జనానికి. వెర్రి మొహమా? అందం అనిపించింది అనలే అన్నా పర్లేదా? లేకపోతే వెర్రి మొహం కాకుండా మంచి మొహమా? పిరిగి మొహమా? గుండె తక్కువ మొహమా? ఇక్కడ ఉన్నోళ్ళు ఎక్కడెక్కడ ఉండి చూస్తున్నారు, ఎవరు తర్వాత చూడబోతారు, అందరూ తెచ్చుకోండి జ్ఞానం. పిల్లోడు వచ్చి నిలబడ్డాడండి దేవుని యందు విశ్వాసం ఉంచి. ఒక చిన్న పిల్లోడు, రాజా ఆ ఫిలిస్తీయుని విషయమై మీ మనసు ఎవని మనసు కృంగ నిమిత్తము లేదనబ్బా. 40 రోజులు ఆ మాట అన్న ఒకే ఒక మగాడు ఆ పిల్లోడు. ఆ తర్వాత ఆ పిల్లోడే ఇశ్రాయేలుకు రాజు.